యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకుము, జడియకుము. యుద్ధ సన్నద్ధులైన వారినందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికప్పగించుచున్నాను. నీవు యెరికోకును దాని రాజునకును ఏమి చేసితివో అదే హాయికిని దాని రాజునకును చేసెదవు. అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. పట్టణపు పడమటి వైపున మాటుగాన్లనుంచుము. యెహోషువయు యోధులందరును హాయి మీదికి పోవలనని ఉండగా యెహోషువ పరాక్రమము గల 30,000 శూరులను ఏర్పరచి రాత్రివేళ వారిని పంపి వారికాజ్ఞాపించినదేమనగా, ఈ పట్టణమునకు పడమటి వైపున మీరు దాని పట్టుకొన చూచుచూ పొంచియుండవలెను. పట్టణమునకు బహుదూరమునకు వెళ్ళక మీరందరూ సిద్ధపడియుండుడి. నేనును మీతో కూడానున్న జనులందరును పట్టణమునకు సమీపించెదము. వారు మునుపటివలే మమ్మను ఎదుర్కొనుటకు బయలుదేరగా మేము వారి ఎదుట నిలువక పారిపోదుము. మునుపటివలే వీరు మన ఎదుట నిలవలేక పారిపోదురని వారనుకొని మేము పట్టణమునొద్ద నుండి వారిని తొలగి రాజయ్యు వరకు వారు మా వెంబడిని బయలుదేరి వచ్చెదరు. మేము వారి ఎదుట నిలువలేక పారిపోయినప్పుడు మీరు పొంచియుండుట మాని లేచి పట్టణమును పట్టుకొనుడి. మీ దేవుడైన యెహోవా మీ చేతికి దానినప్పగించును. మీరు ఆ పట్టణమును పట్టుకొనినప్పుడు యెహోవా మాట చొప్పున జరిగించి దానిని తగులబెట్టవలెను. ఇదిగో, నేను మీకాజ్ఞాపించియున్నానని చెప్పి యెహోషువ వారిని పంపగా వారు పొంచియుండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతేలునకును హాయికిని మధ్య నిలిచిరి. ఆ రాత్రి యెహోషువ జనుల మధ్య బస చేసెను. ఉదయమున యెహోషువ వేకువను లేచి జనులను వ్యూహపరచి తానును ఇశ్రాయేలీయుల పెద్దలును జనులకు ముందుగా హాయి మీదికి పోయిరి. అతని యొద్దనున్న యోధులందరూ పోయి సమీపించి ఆ పట్టణము ఎదుటికి వచ్చి హాయికి ఉత్తర దిక్కున దిగిరి. వారికిని హాయికిని మధ్యను లోయ ఉండగా అతడు ఇంచుమించు 5,000 మంది మనుష్యులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతేలునకును హాయికిని మధ్యను పొంచియుండుటకు ఉంచెను. వారు ఆ జనులను అనగా పట్టణమునకు ఉత్తర దిక్కునున్న సమస్త సైన్యమును, పట్టణమునకు పడమటి దిక్కున దాని వెనుకటి భాగమున ఉన్నవారిని ఉంచిన తరువాత యెహోషువ ఆ రాత్రి లోయలోనికి దిగిపోయెను.